హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు 68th డే అండ్ ఈరోజు రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉంది. సో ఈరోజు అంతా ఎక్స్ప్లోసివ్ వర్కౌట్స్ ఉంటాయి, ఇంకా మామూలుగా ఉండదు. సూపర్ ట్రైనింగ్, ఇది కూడా మీ రొటీన్లో యాడ్ చేసుకోండి. అయితే మనం మంచి కాఫీ తాగి ఇంకా ప్రోటీన్ కూడా తీసుకెళ్తాం జిమ్కి వెళ్ళి, లైక్ అయ్యిన వెంటనే తాగేద్దామని. సో ప్రోటీన్ ఎలా తీసుకోవాలంటే భయ్య, మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్ ఏదైనా లార్జ్ మీల్ ఉంటుంది కదా, అదొక 30 minutes ముందు మీరు ఆ ప్రోటీన్ తీసుకోవాలి. అప్పుడే ఇంకా బాడీకి మంచిగా అంటుకుంటుంది. అయితే బయట వర్షం పడుతున్నా కూడా ఇంకా జిమ్కి వచ్చావంటే ఆ డెడికేషన్ మీ ఊహకే వదిలేస్తున్నా. సో రాగానే టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఫస్ట్ వర్కౌట్ మనం స్టార్ట్ చేసేద్దాం, అదేమో పుల్అప్స్. సో ఒక ఐటమ్ ఆర్డర్ చేశాను భయ్ అమెజాన్లో. ఐ మీన్ లైక్ వెయిట్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి లిఫ్టింగ్ బెల్ట్ అనమాట. సో దాంతో ఎక్స్ట్రా ఛాలెంజింగ్గా ఉంటాయి ఈ వర్కౌట్స్ అన్నీ. సో అది ఎప్పుడు ఆర్డర్ చేసా, 3-4 days అయిపోయింది, ఇంకా రాలే. అది కూడా ప్రైమ్ ఉండి కూడా. సో హోప్ఫుల్లీ ఈరోజు డెలివర్ చేస్తే ఇంకా మంచిగా రేపు స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్లో మనం 3 sets పుల్అప్స్ ఇంకా 3 sets డిప్ చేసాం. సో దాని తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాట్ బార్బల్ ప్రెస్. ఓకేనా, సో ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ భయ్య స్ట్రెంత్ ట్రైనింగ్లో, ఎందుకంటే ఇది ఎక్స్ప్లోసివ్ వర్కౌట్ ప్లస్ కాంపౌండ్ వర్కౌట్ కూడా, సరేనా. సో మోర్ దెన్ 1 muscles వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఫర్ ఎండ్యూరెన్స్ అండ్ మసిల్ బిల్డింగ్ యాజ్ వెల్. అయితే బెంచ్ ప్రెస్ చేసామో ఇంకా మామూలుగా లేదు, ఫుల్గా 4 sets చేసా. ఇంకా అన్నీ హెవీ వెయిట్సే. ఏటో తెలియదు ఈరోజు, తెలియని ఎనర్జీ ఫుల్గా పొంగిపోతుంది మన బాడీలో. అయితే మన 4th వర్కౌట్ వచ్చేసి క్లీన్ అండ్ ప్రెస్. అండ్ ఈ వర్కౌట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ ఎండ్యూరెన్స్ వర్కౌట్. మీ బాడీ స్టెబిలిటీని ఇంకా స్టామినాని ఫుల్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఇది. దాంతోపాటు చాలా ఎగ్జాస్టింగ్ వర్కౌట్ కూడా. ఐ మీన్ ఫుల్గా మీకు బాడీ హీట్ కనిపిస్తుంది భయ్ ఈ వర్కౌట్ చేస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్. సో స్టార్టింగ్ ఎంటీ రాడ్ ట్రై చేయండి, దీనికంటే చిన్న రాడ్ ఉంటుంది కదా బైసెప్ రాడ్, ఫస్ట్ దాంతో ట్రై చేయండి, లైక్ కరెక్ట్గా మీ షోల్డర్ లెవెల్తో. సో గ్రాడ్యువల్లీ వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో మన నెక్స్ట్ వర్కౌట్ ఏదైతే ఉందో క్లీన్ అండ్ లంజ్ అంటారు. సో మనం కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాం, అందుకే చూడండి పోస్చర్ అస్సలు ఐ మీన్ కంప్లీట్లీ కరెక్ట్ కాదు, ఐ వుడ్ సే 70% కరెక్ట్ అంతే. సో పర్వాలేదు, ఇది కూడా మనం ఫస్ట్ టైమే కాబట్టి సో నేర్చుకుందాం మెల్లగా. అండ్ ఈ వర్కౌట్ కూడా మనకి ఎండ్యూరెన్స్లోకి వస్తుంది భయ్య. ఇది కంప్లీట్గా మీకు బాడీ హీట్ అనేది చూపిస్తుంది, ఫుల్గా మీకు స్వెట్టింగ్ అయిపోద్ది అనమాట. కంప్లీట్గా ఫ్యాట్ లాస్ ఎక్సర్సైజ్ ఇది. అండ్ ఎస్ యాజ్ వెల్ యాజ్ మీకు బాడీలో ఉన్న స్టామినాని బాగా పెంచుతుంది అనమాట ఇది. సో ఆ 2 types క్లీన్ అండ్ ప్రెస్ ఒక 2 కలిపి 6 sets చేశాను, లైక్ 3 and 3 sets చేశాను. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది మన ఫేవరెట్ అని. సో ఇది స్ట్రెంత్ ట్రైనింగ్లో నాకు చాలా ఫేవరెట్ వర్కౌట్. సో ఇదేమో బ్యాక్ స్క్వాట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ గైస్. ఇది కూడా కంపౌండ్ ఎక్సర్సైజ్ అండ్ ఎక్స్ప్లోసివ్ కూడా. బట్ వచ్చే వీక్ నుంచి కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేస్తానంటే స్క్వాట్ జంప్స్ చేస్తా, లైక్ వెయిట్ తగ్గించి జంప్ అండ్ స్క్వాట్ అనమాట. ఇది ఈరోజు ఎనర్జీ ఫుల్ ఉంది, ఇంకా ఫస్ట్ సెట్ 30 వేసి ఇంకా స్క్వాట్ స్టార్ట్ చేసా. సో అంటిల్ 40 వరకు వెళ్ళావు ఈరోజు. సో ఈ స్క్వాట్స్ ఒక 3 sets మాత్రమే చేద్దాం. సో 3 sets చేశాక లెట్స్ డూ కెటిల్ బెల్ స్వింగ్స్. సో ఈ కెటిల్ బెల్ స్వింగ్స్ ఏమో చాలా ఇంపార్టెంట్. ఇది మీ కోర్కి బాగా యూజ్ అవుద్ది అండ్ ఆఫ్టర్ దాట్ మీ హోల్ బాడీ కూడా ఫంక్షన్ అవుద్ది. సో దిస్ ఈజ్ అ స్ట్రెంత్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ అ కోర్ వర్కౌట్. సో ఒకవేళ మీ జిమ్లో కూడా కెటిల్ బెల్ ఉందనుకోండి, ఒకసారి ఇది ఎక్సర్సైజ్ ట్రై చేయండి భయ్, ఒకసారి చేసి చూడండి. మొత్తం సరౌండింగ్స్ చూసుకొని చేయండి భయ్, ఎందుకంటే ఎగిరిపోయింది అనుకో కెటిల్ బెల్ ఒక్కడిపోద్ది ఎవడికో. సో అందుకే మనం కంప్లీట్గా సరౌండింగ్స్ చూసారు కదా, ఖాళీగా ఉంది, అలాంటప్పుడు చేయాలి ఇది. అయితే రీసెంట్ ఇలాగే ముందున మిర్రర్ ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా చేస్తుంటే చేయి జారింది, జస్ట్ మిస్. ఇంకా అప్పటి నుంచి ఖాళీగా ఉన్న చోట్ల చేస్తున్నా. సో మన వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. సో ఇట్స్ టైమ్ టు డూ అవర్ కూల్ డౌన్ గైస్. సో మనం ఎవ్రీ డే 6 to 8 minutes చేస్తాం కూల్ డౌన్. అండ్ ఈరోజు బ్యాక్ చాలా పెయిన్ వేస్తుంది మనకి, కంప్లీట్లీ సోర్ అయిపోయాయి. ఓకేనా, సో అందుకే బ్యాక్ కోసం ఈ టూ స్ట్రెచెస్ ఉన్నాయి కదా, ఇవి చేయండి. ఇంకా ఇవి చేస్తే మీకు ఇన్స్టెంట్గా బ్యాక్ రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఈ వర్కౌట్ ఉంది కదా, ఇది చాలా ప్రైమరీ. అండ్ ఫైనల్గా ఇది కూడా చూసారు కదా, మీ ఫీట్ని కంప్లీట్గా స్ప్రెడ్ చేసి, మీ లెగ్స్ని స్ప్రెడ్ చేసి ఇంకా మీ టోన్ టచ్ చేయడమే మీ బోత్ హ్యాండ్స్తో. అండ్ అందరికీ తెలిసేదే కదా భయ్య, ఈ స్ట్రెచ్ ప్రతి ఒక్కరు చేస్తారు, బట్ చాలా చాలా ఎఫెక్టివ్. మీ కంప్లీట్ లోవర్ బ్యాక్ టు అప్పర్ కంప్లీట్గా ఇంకా స్ట్రెచ్ అవుద్ది, ఇంకా రిలీఫ్ ఇస్తుంది బాగా. అయితే వర్కౌట్ భయ్య చాలా బాగుంది, లైక్ కంప్లీట్గా మీ ఓవరాల్ బాడీ ఫంక్షన్ అయింది ఈరోజు. సో మీ మసిల్ బిల్డింగ్ రొటీన్లో ఇది కూడా యాడ్ చేయండి భయ్య. అంటే లైక్ 4 weeksలో 2 weeks या 3 weeks ఎలా అయినా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి ఈచ్ వీక్. అప్పుడే మీకు కంప్లీట్గా అథ్లెటిక్ ఫిజిక్ అనేది కనిపిస్తుంది. సో ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ఏమో నేను కూడా ఇంకా రీసెంట్గా యాడ్ చేశాను, ఇంకా లైక్ లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను.
ఐ మీన్ లైక్ అప్పటి నుంచి ఇంకా బాడీలో చేంజెస్ బాగా కనిపించింది. సో ఇంకా వర్కౌట్ అయిపోయాక వెంటనే ప్రోటీన్ తాగేసి ఇంటికి వచ్చినాక ఎగ్ సాలెడ్ ప్రిపేర్ చేస్తాను. సో ఫర్ దాట్ 5 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నా, 2 ఎగ్ యోక్స్తో ఒక డిప్ చేసా. డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేసా వీడియోలో, మీరు కూడా ట్రై చేయండి. సో మార్నింగ్ వర్షం, మధ్యాహ్నం ఎండ పోయా. ఇప్పుడు సాయంత్రం అయితే ఫుల్గా వాన మింగుద్దేమో. అండ్ అలా మన లంచ్ టైం అయింది. సో లంచ్లో ఈరోజు ఫిష్ స్టర్ ఫ్రై అనమాట. సో బేసిక్ ఇండియన్ స్పైసెస్తో చేసా, ఇంకేం లేదు, మీకు కూడా తెలిసిందే. దాంతోపాటు ఫైబర్ కూడా ఉండాలి కదా. సో ఫైబర్ కోసం ఇంకా ఫుల్ వెజెస్ మన దగ్గర ఉన్నాయి, ఇంకా అన్నీ వేస్తాం. క్యాప్సికమ్ కూడా ఉండాలి ఫ్రిడ్జ్లో, బట్ ఒక మోల్ ఉంది మనకు కనబడలేదు, లేకపోతే అది కూడా వేసి ఉండేవాళ్ళం. చూసారా, కంప్లీట్ మీల్ ఇది. ఫుల్ ఫైబర్, ప్రోటీన్ రిచ్డ్, ఇంకా హెల్తీ కార్బ్స్ విచ్ ఇస్ రైస్, అండ్ ఫిష్లో ఫ్యాట్ కూడా ఉంటుంది కాబట్టి ఒక కంప్లీట్ మీల్ ఇది. బెస్ట్ ఆప్షన్ ఫర్ లంచ్ గైస్. ఒకవేళ మీకు ఫ్యాట్ లాస్ అయితే ఈ మీల్ పర్ఫెక్ట్ భయ్యా. వెరీ లో ఇన్ క్యాలరీ, ఇంకా హై ఇన్ ప్రోటీన్, అండ్ వెరీ రిచ్ ఇన్ హెల్తీ ఫ్యాట్స్. మీరు కూడా ట్రై చేయండి. చెప్పాను కదా, ఇంకా సాయంత్రం అయితే వర్షం, మధ్యాహ్నం అయితే ఎండ. బెంగళూరు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇంకా. అండ్ ఈ వెదర్ చూసి ఈరోజు ఏదో ఫ్యాన్సీగా చేయాలనిపించింది భయ్య, అందుకే సార్డో తెప్పించా బయట నుంచి, ఇంకా ఫీటా సాలెడ్ చీజ్ కూడా. రెండు మన ఫేవరెటే, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ. అలా శనగలు బాయిల్ అవుతుండగా సైడ్న ఈ సార్డో విత్ ఫిటా చీజ్ ప్లస్ హనీ యాడ్ చేసి తిన్న భయ స్నాక్ కింద. చాలా గాడ్ లెవెల్ ఉంది, చాలా బాగుంది. బెస్ట్ ఆప్షన్ ఫర్ స్నాక్ నాకైతే. ఇలా మీకు కూడా హమ్మస్ అయితే ఇలా బాయిల్ చేసుకోండి, చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ అయితే నాకు చాలా ఇష్టం భయ. బయట అంటే అది పర్ఫెక్ట్ రెస్టారెంట్ లైక్ అథెంటిక్ అయి ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ బాగా చేయడు. ఇంట్లో కంప్లీట్గా అథెంటిక్ చేసాం, ఆలివ్ ఆయిల్ యూస్ చేసి. భలే ఉంది అసలు, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది కూడా హెల్తీ ఫుడ్ భయ. ఇది కంప్లీట్గా ఒక 200 గ్రామ్స్ తిన్నా నేను. లైక్ ఓవరాల్ 19 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు ఇంకా చీజ్ కూడా తింటాం కదా, ఒక 3-4 ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో ఆ బెస్ట్, నాకైతే బెస్ట్ ఆప్షన్ భయ. ఇంకా రాత్రికి అంటే చాలా లైట్, నాకైతే లైట్ అనిపిస్తుంది ఇవన్నీ. సో మీరు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్. రెసిపీ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేద్దాం గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి గైస్. ప్లీజ్ ఫాలో మీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. ఒకవేళ మీకు కూడా డైట్ ప్లాన్, రొటీన్ ప్లాన్ ఏదైనా కావాలంటే కమెంట్లో అడగండి, పక్కా హెల్ప్ చేస్తా. గుడ్ బై.